కన్నెపల్లి పంప్ హౌస్ నుండి అన్నారం బ్యారేజీకి ఏర్పాటు చేసిన గ్రావిటీ కెనాల్ మీదుగా వాటర్ అన్నారం బ్యారేజీలకు చేరుకుంటాయి. ఈ గ్రావిటీ కెనాల్ కట్టపై ఎంత మేర ఇసుక లారీలు పార్క్ చేసి ఉన్నాయో గమనించవచ్చు. దాదాపు కిలోమీటర్కు పైగా ఈ వాహనాలు పార్క్ చేశారు. ప్రధానంగా గ్రావిటీ కెనాల్కు సంబంధించిన వారధిపైనే ఈ వాహనాల రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో ఇసుక వేటేజ్తో కాళేశ్వరం గ్రావిటీ కెనాల్ ఇరువైపులా ఉన్న బండ్తో సహా ఇటు బ్రిడ్జిల అస్తిత్వానికి కూడా సవాల్గా నిలిచే అవకాశం ఉంది. కొంతకాలం తర్వాత ఈ హెవీ వేటేజ్తో ఇవి డ్యామేజ్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన ఈ గ్రావిటీ కెనాల్ పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎందుకు పట్టించుకోవడం లేదన్నది అంతు చిక్కకుండా పోయింది. ఏదేమైనా ఈ ఇసుక వ్యాపారంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిన వ్యవహారం కట్టడి చేయకపోతే మాత్రం కొంతకాలానికి గ్రావిటీ కెనాల్ అనేది అంతర్ధానం అయిపోయే ప్రమాదం కూడా ఉండే అవకాశం ఉంది. ఈ విషయంలో ఇరిగేషన్ అధికారులు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయడం లేదో అంతు చిక్కడం లేదు. ఇప్పటికే కాళేశ్వరంలోని అత్యంత కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై కమిషన్లు విచారణ జరుపుతున్నప్పటికీ ఇరిగేషన్ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టుగా వివరిస్తున్నారు. దీనిపై సమగ్రంగా విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఈ గ్రావిటీ కెనాల్ సంరక్షణ కోసం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేనట్టయితే రేపు కాళేశ్వరాన్ని పునరుద్ధరించాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదిక మేడిగడ్డలోని 7వ బ్లాక్ పునర్నిర్మాణం జరిగిన తర్వాత నీటిని ఎగువ ప్రాంతానికి తరలించేందుకు మళ్ళీ అడిషనల్గా బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వంపై మరిన్ని కోట్ల ఆర్థిక భారం పడే ప్రమాదం కూడా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఇది ప్రస్తుతం మనం అన్నారం వద్ద కల గ్రావిటీ కెనాల్ ద్వారా వచ్చే వాటర్కు సంబంధించిన ఇది చూడండి. ఇరువైపులా కూడా ఈ లారీలన్నీ కూడా ఇలా పార్క్ చేసి ఉన్నాయి. ఇది రేపటి భవిష్యత్తు తరాలకు చాలా ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉంది. బ్యారేజ్ పూర్తి స్థాయిలో పనిచేయకపోయినట్టయితే దాన్ని ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకొని చేయాల్సి ఉంటుంది. కానీ ఈ ఇసుక లారీల కారణంగా దీని అస్తిత్వాన్ని కోల్పోయే వ్యవహారం చేస్తే మాత్రం మొదటికే మోసం వస్తుందన్న విషయాన్ని అటు అధికారులు రాష్ట్ర ప్రభుత్వం గమనించాల్సిన అవసరం ఉంది.